సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ అందరికీ శ్రీ 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 కట్టమైసమ్మ దేవాలయాన్ని చూపించబోతున్నాను. దేవాలయం ఎక్కడుంది ఏంటి పూర్తి వివరాలు చెప్తానండి. సిటీకి నడిబొడ్డున అంటారు చూసారా, నిజంగా అట్లానే ఉందండి. ఇది మనకి అంటే మెయిన్ రోడ్డుకి ఫ్లైఓవర్కి కింద వస్తుంది. పైనుంచి చూస్తే ఓన్లీ ఆలయం యొక్క గోపురం మాత్రమే కనిపిస్తుంది. ఒకసారి ఎందుకు ర్యాండమ్గా ఇటు వెళ్తున్నప్పుడు ఇదేంటి పైన గోపురం ఉంది, దేవాలయం ఎక్కడుంది అన్న ఒక చిన్న సందేహం వచ్చినప్పుడు మా స్టాఫ్ వన్ ఆఫ్ మై కొలీగ్ కీర్తి, తను ఆల్రెడీ అక్క నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చానక్క, చాలా అద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరం చూసి తీరాల్సిన దేవాలయం, తల్లి అయితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అనేసి చెప్పింది. రోడ్డు మీద నుంచి మనకు ఒక 350 మీటర్స్ ఇది వే అండి, ఇట్లా కిందకి డౌన్లోకి రావాలి. నిజంగా అసలు ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను, నాకైతే తెలియదండి. ఈ రోడ్లో చాలా సార్లు తిరిగాను. ఇది ఎట్లా అంటే మనకి ఎన్టీవీ రోడ్ అని చెప్తాము. ఈ రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఎన్టీవీ కనిపిస్తుంది, ఎన్టీవీకి బ్యాక్ సైడ్ ఉంది ఇది. అండ్ ఫిల్మ్ నగర్కి కొంచెం ముందు వస్తుంది. చాలా రోడ్డుకి చాలా కిందకి అంటే డౌన్కి వస్తే తప్ప ఇక్కడ ఒక ఆలయం ఉంది, ఇంత విశిష్టత ఉందని చెప్పేసి ఎవరికి తెలియదు. ఆలయం యొక్క విశిష్టత చెప్తాను. అందుకైనా ముందు చూడండి, ఇక్కడ అంతా కూడా ముడుపులు కట్టుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నవారు అనమాట. చాలా ఉన్నాయట. ఇందులో మాత్రం కొన్ని కనిపిస్తూ ఉన్నాయి, అంటే కొంచెం కాలక్రమేణా పోవటం అలా జరుగుతుంది కదా. శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవాలయం ఇది. నిజంగా 2 కళ్ళు చాలవు. ఆల్రెడీ నేను ఒకసారి వచ్చి తల్లిని దర్శించుకొని వెళ్ళాను, కానీ మన ప్రేక్షకులకి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు వచ్చానండి. నా టీముని తీసుకొని వచ్చేసాను. రండి ఒకసారి అమ్మవారిని మనం దర్శనం చేసుకుందాం. ఆలయానికి ముందే ఒక చిన్న వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటే, ఎవరికి వారు మనమే పూజ చేసుకోవచ్చు. తల్లిని మనమే అలంకరించుకొని స్వయాన మన చేతులతో మనమే పూజ చేసుకునే ఒక అవకాశం కూడా. అంతకన్నా మించి అసలు మనం ఎక్కడా చూసుండము బహుశా. అలాంటి ఒక అద్భుతమైన విషయం లోపల తల్లి గర్భగుడిలో ఉంది. మనం ఇంతవరకు ఎక్కడా చూసుండమండి. ఒక అద్భుతమైన వింత అని చెప్పుకోవచ్చు. అలాంటి విశేషం మనకి లోపల గర్భగుడిలో కనిపిస్తుంది. ఒకసారి ముందు అమ్మవారిని పూజించుకున్న తరువాత మనం పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. అయితే ఈ ఆలయ చరిత్ర దాదాపుగా ఎవరితో మాట్లాడినా సుమారు 100 సంవత్సరాల పై మాటే అని చెప్తున్నారు తప్ప, అంటే ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిపించినా కూడా గత 100 ఏళ్ళ పై నుంచే ఉంది, అంతకు ముందే ఉండుంటుంది, మాకు తెలిసి 100 ఏళ్ళు అవుతోంది. ఇట్లా చాలా మంది ఆలయ నిర్వాహకులు కావచ్చు, ఇక్కడికి వచ్చే భక్తులు కావచ్చు, ఇలాగే చెప్తా ఉన్నారు. సరే, ముందైతే మనం అమ్మవారిని దర్శనం చేసుకుని పూజ చేసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం రండి. రండి లోపలికి వెళ్దాం. ముందుగా మనం గణపతిని చూసాము, తర్వాత ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. బొడ్డు రాయి అంటారు కదా, అలాంటి రాయిని కూడా పెట్టారు. అదిగోండు తల్లి, 2 కళ్ళు చాలట్లేదు కదా. రండి లోపలికి వెళ్దాం.
నేను ఇందాకే చెప్పాను కదండి, ముందు తల్లిని దర్శించుకున్న తర్వాత ఈ మైసమ్మ గురించి, ఈ తల్లి గురించి మీకు వివరిస్తానని. ఒక్కసారి మీరు కిందకి చూడగలిగితే నిరంతరం ఇక్కడ నీళ్లు వస్తానే ఉన్నాయంటండి. 365 రోజులు కూడా ఇలా నీళ్లు, ఆలయం మొత్తంలో కూడా నీరు వస్తూ ఉంది. ఎక్కడి నుంచి వస్తోంది, ఎలా వస్తోంది, ఇంతవరకు అంతు చిక్కని ప్రశ్న ఇది. దాదాపుగా ఇక్కడ తెలిసిన వాళ్ళతో, ఈ ఆలయానికి సంబంధించిన వాళ్ళతో నేను ఎవరితో మాట్లాడినా, అమ్మ మేము 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, 40 సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. నాకు తెలిసినంత వరకు, నాతో మాట్లాడినంత వరకు అలా చెప్పారండి. ఈ సీజన్ ఆ సీజన్ లేదు, వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం, కాలాలతో సంబంధం లేదు. నిరంతరం ఇలా ఊట అని చెప్పడానికి వీలు లేదు. ఇది ఒక చిన్నపాటి సెలయేరు లాగా వెళ్తోంది. నేను కరెక్ట్గా ఆలయం యొక్క గర్భగుడిలో ఉన్నాను. అమ్మవారిని ఎక్కువసార్లు చూపించకూడదు కాబట్టి నేను పక్కకు వచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నానండి. ఇలా గోడల నుంచి కూడా ఒక్కొక్క ప్లేస్లో అట్లా కొంత ఊట వస్తూ ఉంది. ఈ తల్లి యొక్క విశిష్టత ఏంటంటే, ఈ తల్లిని దర్శించుకున్నా, ఈ నీటిని నోట్లో పోసుకున్నా, ఒక్కసారి దర్శించుకొని మన కోరిక చెప్పి, అమ్మా నీ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాము, మా కోరికని నెరవేర్చు తల్లి అని చెప్పి, ముడుపు కట్టుకునే వాళ్ళు ముడుపు కట్టుకుంటున్నారు, మొక్కులు తీర్చుకునే వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆ తల్లిని వేడుకుంటే చాలు, ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారండి. నగరానికి నడిబొడ్డులో ఇంత విశేషమైన ఆలయం ఉండటం నిజంగా మన అదృష్టం అనుకోవాలి. ఖచ్చితంగా ఎవరైనా సరే మీకు ఎలాంటి కోరిక ఉన్నా కూడా ఈ తల్లిని దర్శించుకొని, మరలా మా కోరిక సరైన కోరిక ఇది కనుక నువ్వు తీరిస్తే తల్లి నీకు ఈ మొక్కు తీర్చుకుంటాము అని చెప్తే చాలు, ఆ తల్లి నేనున్నాను అని చెప్పి మన కోరికల్ని నెరవేరుస్తుందట. ఇంకా ఈ నీటి విషయానికి వస్తే ఒక్కసారి చూడండి, మళ్ళీ మీకు నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, నా కాళ్ళు కూడా మునిగినాయి, ఇంతవరకు నీరుంది. ఇక్కడ తల్లి అమ్మవారి కింద ఇలా వస్తున్నాయి ఊట. ఇది నిరంతరం ఈ ఊట ఇట్లానే వస్తూ ఉందండి. ఇక్కడ ఒక చిన్న, అంటే దీన్ని ఎలా అంటే ఒక స్టోన్ తీసేశారు, మరి దీంట్లో నుంచి నీరు బయటికి వెళ్ళటానికి విధిగా ఏర్పాట్లు చేశారనమాట. ఈ లోపల చిల్లర కాయిన్స్ కూడా వేశారు. లోపల కాయిన్స్ వేసి మొక్కులు తీర్చుకుంటున్నారు అనుకుంటాను బహుశా. గర్భగుడి మొత్తం చాలా చిన్నగానే ఉంది, కానీ పూర్తిగా గర్భగుడి మొత్తం కూడా నీటితో నిండి ఉంది. ఒక్కసారి ఈ నీరు ఎట్లా వెళ్తుందో కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇలా నీటితో రావాలి అంటే ఈ రోజు ఆ రోజు అని లేదు, ఈ సీజన్ ఆ సీజన్ లేదు, 365 రోజులు కూడా నిరంతరం ఇలా నీరు పారుతూనే ఉంటుందంట. ఎన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఈ నీరు ఎక్కడి నుంచి వస్తోంది, ఎటు వెళ్తోంది, నిజంగా అంతు చిక్కట్లేదు. అంటే కొన్ని వాటి, అంటే మన ఆచారాలు, సాంప్రదాయాలు, నమ్మకాల గురించి ప్రశ్నించకూడదు. పదే పదే ఇదే మాట మనకి ఆధ్యాత్మిక గురువులంతా కూడా చెప్తా ఉంటారు. మనం ఎప్పుడు కూడా ప్రశ్నలు మానుకొని నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అదే మన ఉనికిని మన ముందు తరాలకి అందిస్తూ ఉంటుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ దేవాలయం. ఏమాత్రం అవకాశం ఉన్నా కాదండి, ఎట్టి పరిస్థితుల్లో ఒక అవకాశాన్ని కల్పించుకొని ఈ తల్లిని మాత్రం ఒక్కసారి దర్శించుకోండి. ఇదిగోండి, నీరు ఆలయం లోపల నుంచి ఇలా బయటకు వస్తుంది. నీరు ఇట్లా, అంటే ఏదైతే మనకి గర్భగుడిలో ఇందాక మీకు నేను చూపించానో చిన్న ఊట, అది అట్లా పారుతూ ఈ విధంగా ఇట్లా ముందుకెళ్తూ, ఒక్కసారి చూడండి మీరు, ఇలా ముందుకెళ్తుంది. ఎంత నీరు అంటే, ఈ నీరు మొత్తం అంటే ఒక సన్న లైన్లో నుంచి వస్తున్న నీరు మరి 365 రోజులు వస్తుందంటే మాటలా చెప్పండి. ఇంకొక విశేషం కూడా చెప్పారండి, మీకు చెప్పడం మర్చిపోయాను. నాగరాజు అప్పుడప్పుడు వస్తారని, వచ్చి దర్శించుకుంటూ ఉంటారని, భక్తులకి ఎలాంటి ఆటంకము కలిగించరని ఇక్కడ భక్తుల నమ్మకం కూడా. సంతానం లేకపోయినా, ఏదైనా తీరని సమస్య ఉన్నా, అనారోగ్య సమస్యలున్నా, ఏదైనా కోరిక కోరుకున్నా ఖచ్చితంగా ఈ తల్లి నెరవేరుస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులంతా చెప్తా ఉన్నారు. నేను కొంచెం లీజర్గా వచ్చానండి, ఎందుకంటే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటే మీకు చూపించడం ఇబ్బంది అవుతుంది చెప్పి. సో భక్తులంతా వెళ్ళిపోయాక మీకు ప్రశాంతంగా ఆలయాన్ని చూపించాలి అని చెప్పి ఒకసారి ఇక్కడ చిన్న కోనేరు లాగా కూడా ఉంది, ఇందాక చూపించాను కదా, అక్కడ అంతా కూడా డబ్బులు వేశారు. మనం కూడా వేద్దాం. ఇగోండి, ఇక్కడ చిన్న కోనేరు ఉంది, లోపల కూడా కాయిన్స్ ఉన్నాయి, మనం కూడా వేద్దాము.
అయితే ఈ తల్లి ఎప్పుడు వెలిశారు, ఎలా వెలిశారు, ఎవరికి దర్శనం ఇచ్చారు ముందుగా నేనైతే ఆ వివరాలు తెలుసుకోలేకపోయానండి. చాలా ప్రయత్నం చేశాను కానీ ఎవరికి వారు మాకు ముందు నుంచే ఉందండి, ఎప్పటి నుంచో ఉంది, మాకు తెలిసి మేము ఇలా వచ్చాము అని చెప్తున్నారు తప్ప పూర్తి వివరాలు అయితే నేను అందించలేకపోయానండి. కానీ వచ్చి మాత్రం ఒక్కసారి తల్లిని దర్శనం చేసుకోండి. ఈ దేవాలయం మనకి లోటస్ పాండ్కి బ్యాక్ సైడ్ వస్తూ ఉందండి. అమ్మవారికి ఆదివారం అలానే మంగళవారం ప్రత్యేకమైన పూజలు చేస్తారట. భక్తుల తాకిడి కూడా ఆ రోజు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా తల్లికి బోనం సమర్పించుకుంటారట. తర్వాత ఏటను కోసి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడే పొంగల్ చేసుకొని, ఇక్కడే తల్లికి మొక్కు తీర్చుకొని, ఇక్కడే చేసుకొని, ఇక్కడే బోనం సమర్పించి మొత్తం ఒక రోజంతా ఇక్కడ గడిపేలాగా. అలాగే కాకుండా ఇక్కడున్న చాలా కంపెనీస్ ప్రతి నెల కూడా వచ్చి తల్లికి మొక్కులు తీర్చుకొని ఇక్కడే అమ్మవారికి పొంగల్ పెట్టుకోవటమా, బోనం సమర్పించటమా, లేదా వారి మొక్కులు తీర్చుకొని ఇక్కడే కాసేపు ప్రశాంతంగా గడుపుతారని కూడా మనకి ఆలయానికి సంబంధించిన వారు చెప్తా ఉన్నారు. ప్లేస్ కూడా చాలా బాగుందండి, చాలా విశాలంగా ఉందండి. ఇక్కడే మనం పొయ్యి పెట్టుకొని వంట అది కూడా చేసుకోవచ్చు. చాలా విశాలంగా కనిపిస్తా ఉంది. రోడ్డు నుంచి మనం ఒక 350 మీటర్స్ కిందకి రావాలన్నమాట. మనం పైన మెయిన్ రోడ్ నుంచి చూస్తే పైన ఓన్లీ గోపురం మాత్రమే కనిపిస్తా ఉంది. మనం కిందకు వచ్చామనుకోండి మొత్తం అంటే లోపలికి జస్ట్ రోడ్డు నుంచి మనం ఒక 350 మీటర్స్ డౌన్ లోకి రావాలండి. కిందకి రాగానే లోపల మనకి ఆలయం కనిపిస్తా ఉంది. తల్లిని దర్శించుకున్న తర్వాత మనకి ఏదన్నా మనం కోరిన కోరిక నెరవేరితే వెంటనే ఇక్కడ తల్లికి మనం మొక్కులు తీర్చుకోవచ్చు, ముడుపులు కట్టచ్చు. ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోండి. ఆ తల్లి యొక్క కృపకి పాత్రులు కండి. నిజంగా చెప్తున్నాను, మీరందరూ కూడా చాలా ఆనందిస్తారు, సంతోషపడతారు. ఈ తల్లిని కనుక దర్శించుకుంటే చాలా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉందండి. చాలా విశేషమైన ఆలయం అని మనం చెప్పుకోవచ్చు.